నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్నా సరే వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవని చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కళ నెరవేరింది నిరుద్యోగులకి. అయితే మెగా డిఎస్సి నిరుద్యోగులకి అందరికీ కూడా నియామక పత్రాలు అందజేశారు. అయితే తర్వాత ఇక వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూడా నిన్న నియామక పత్రాలు అందజేసుకున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గత 5 సంవత్సరాల నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిరుద్యోగులు కూడా చదువుకొని కూడా ఉద్యోగాలు రాలేదని చాలా ఇబ్బంది పడ్డారు సార్ గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు వాళ్ళ కళ నెరవేరింది. అయితే వాళ్ళకి నియామక పత్రాలు చంద్రబాబు నాయుడు గారి మీద సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, ఇటు మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా అందజేశారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు యాక్చువల్గానండి నిన్న ఒక పండగలా జరిగింది వాతావరణం. ఎందుకంటే చాలామంది ఆశలు నెరవేరి వాళ్ళకి ఒక సంతృప్తికరమైన జీవితం భవిష్యత్తులో ఒక వృత్తి జీవితం, ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి చాలా గౌరవప్రదమైంది. దాన్ని కోరుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇదివరకట్లా కాదండి. బతకలేక బడిపంతులని వారు ఇదివరకు. ఇప్పుడు అలా కాదండి. ఒక టీచర్, గురువుగా సమాజంలో మంచి స్థానము, దానికి తగ్గ పారితోషికం లభిస్తుంది ఇప్పుడు. కాబట్టి ఒక కంఫర్టబుల్ లైఫ్లోకి జోన్లోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు. అంచేత నిన్న ఎప్పుడైతే 16,000 మందికి ఒకసారి ఆ నియామక పత్రాలు ఇచ్చారో వాళ్ళ కళల్లో డెఫినెట్గా ఆనందం. ఇప్పుడు అందులో ఒక కులం అని కాదు, ఒక పార్టీ అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఒక మతం అని కాదు, ఏది వివక్ష లేకుండా పారదర్శకంగా చేశారు. డెఫినెట్గా వీళ్ళు రాజకీయంగా ఆలోచించలేదండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా మీకు ఇది ఒకటి ఉంటుంది. ఉద్యోగ నియామకాలు దేనికి సంబంధించి అయినా సరే చాలా పారదర్శకంగా అందరినీ తీసుకుంటారు. చట్ట ప్రకారం దాని ప్రకారం చేస్తారు. అందులో అర్హులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి లభిస్తాయి. వాళ్ళు రకరకాలుగా టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు, టీడీపీకి వ్యతిరేక శక్తులై ఉండొచ్చు, టీడీపీని వ్యతిరేక ఏదైనా జరగచ్చు. మొత్తానికి టీచర్ల నియామకాల్లో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన హయాం వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయండి. మొన్నటితో కలిపితే 14-19 మధ్య కూడా డిఎస్సి వేసాడు ఆయన. ఇదైతే రావటం లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటి ప్రామిస్ చేసాడు. ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఎలాగైనా సరే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాడు. అందులో భాగంగా వీళ్ళు ఈ కంపెనీలు పెట్టుబడులు తీసుకురావటం, అవన్నీ లాంచ్ అవ్వటం. ఇప్పుడు ఈ డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగం ఇది. అంగన్వాడీలని కూడా ఆశా వర్కర్స్, అంగన్వాడీలు వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించడం. సమాజంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే గౌరవప్రదంగా ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇలాంటి అన్నిటి గురించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటే చాలామంది ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకునే వాళ్ళు ఎవరంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడతారు. మిగతా వాళ్ళు బాగా చదువుకుని ఇంజనీరింగ్లో ఇవి చేసి వేరే ఇతర దేశాలకు వెళ్ళిపోవడం రకరకాల చూసాం మనం. కానీ ఇది సమాజంలో పేదరికంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వీటి కోసం పోరాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అదిగో ఇదిగో అని చెప్పేసి చేతికి రాసుకుని అరిచేతికి రాసి మోసేదాకా నాకు ఇచ్చివాడు తప్ప పని జరగల ఏంటండి. వీళ్ళు ఏదైతే చెప్పారో చేశారో చాలా సంతోషంగా ఉన్నారో. ఆ సంతోషాన్ని వాళ్ళు ఏం దాచుకోలేదు అభ్యర్థులు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా చెప్పారు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 డిఎస్సీలు వేసాడు ఏంటండి. అంటే యావరేజ్ని ఆయన ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, 16-17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 15 డిఎస్సీలు ప్రతి ఏడా డిఎస్సీలు వేసినట్టే, ఉద్యోగాలు ఇచ్చినట్టే. ఇది ఇప్పుడు ఒక్కొక్కసారి మరి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళందరికీ ఓట్లు వేస్తారా? రాజకీయం ఏం చూడలేదు కదా. మరి ఇళ్ళే ఓడించిన రోజు ఉన్నాయి. టీచర్స్ కమ్యూనిటీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఎవడే ఇవ్వలేదు. ఏ ముఖ్యమంత్రి, మొత్తం ముఖ్యమంత్రులు అందరూ కలిపి ఇచ్చినవి ఎంతో ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి అంతకు మించి ఉన్నాయి. కాబట్టి ఇది రాజకీయంగా చూడకూడదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా ఏం చూడలేదు. వాళ్ళు ఇచ్చిన హామీ చేశారు. సమాజంలో గురువుల స్థానం, తల్లి తండ్రి తర్వాత గురువు స్థానం. అటువంటి గురువుల్ని విద్యాబుద్ధి నేర్పించడానికి వాళ్ళకి సమాజంలో ఎడ్యుకేషన్ స్కూల్ పెట్టేస్తే సరిపోద్ది. అందరూ చెప్పి వాళ్ళు స్టాఫ్ ఉండాలి కదా. తక్కువ మంది ఉంటే వాళ్ళ మీద పని ఒత్తిడి పెరిగిపోద్ది. పైగా అందులో కొంతమంది ఎలాగ వాళ్ళ సొంత పనులు చూసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో
విద్య, వైద్యం ఈ రెండాటి మీద ప్రాధాన్యత ఇవ్వాలండి పాలక వర్గాలు. ఇప్పుడు వీళ్ళు విద్య మీద శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి ఏటా డిఎస్సి వేస్తా అన్నారు. నెక్స్ట్ ఇంకోటి వైద్య విషయంలో 25 లక్షల రూపాయలు బీమా చేస్తున్నారు ఇన్సూరెన్స్. అది అందరికీ వర్తిస్తుంది. ఇక అందులో తెల్ల కార్డులు, ఆ కార్డు, ఈ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల బీమా. అంటే ఎవరైనా సడన్గా అనారోగ్యం పాలైనా ఆరోగ్య బీమా, లేకపోతే చనిపోయినా వాళ్ళకి 25 లక్షల రూపాయలు కవరేజ్ అవుతుందండి. కాబట్టి ఇది చాలా మంచి స్టెప్ తీసుకుంటున్నారు ఇన్నోవేటివ్గానే. రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న అభ్యర్థులు 16,000 మంది వచ్చారు కదా, డెఫినెట్గా అందులో కొంత రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత కొన్ని వర్గాల్లో టీడీపీని ఆధిపత్య వర్గాల్లో టీడీపీని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు. ఏం చూసుకోలేదు వాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిన్న అక్కడికి వచ్చిన అభ్యర్థులు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, అలాగే వచ్చిందండి మాకు అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ సంతోషంలో ఇప్పుడు వాళ్ళ చేతిలో ఒక భవిష్యత్తు పెట్టారు, వాళ్ళ చేతిలో ఉద్యోగ భద్రత ఉంది, సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉంటుంది, పసిపిల్లలతో పాటు మమేకం అవ్వ. చాలా నిజంగా అది టీచర్ ఉద్యోగం అనేటువంటి చాలా మంచి ఉద్యోగం అండి. మా మాస్టర్లు కూడా అలా ఉండేవారు. మా చిన్నప్పుడు పాపం వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉండేవి, బాగా తక్కువ. మీకు దాదాపు 15-20 ఏళ్ళ నుంచి పెరిగినాయి బాగానే. అంతకుముందు చాలా తక్కువ ఉండేవి జీతాలు, 300, 270, 150 అలా ఉండేవి మా చిన్నప్పుడు. అంటే అప్పుడు ధరలు కూడా తక్కువ ఉండేవి, కానీ అప్పుడు అది కూడా తక్కువే, బతకలేక పడిపోతులు ఉండేవారు. ఆ డబ్బులతోటి గడపాలంటే జీవనం చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో 2-3 పిల్లలు ఉండేవారు, కుటుంబం. ట్రాన్స్ఫర్ అయితే ఊరు వెళ్ళాలి, అక్కడ అద్దె తీసుకుని ఉండాలి, సొంత ఊళ్ళో ఉండరు కదా. అక్కడ నానా బాధలు పడి, అంటే అప్పుడు అంటే గురువులు అంటే గౌరవం ఉండేది, టీచర్లకి కూరగాయలు, పాలు ఇలా పట్టుకెళ్ళి ఇచ్చేవారు, ఇవన్నీ చేసేవారు. అయినా సరే చాలీది కాదు పాపం వాళ్ళకి. నాకు బాగా గుర్తు, మా హై స్కూల్లో ఒక టీచర్గా ఒక మాస్టర్ వెళ్ళి ఆడ జీతం డబ్బులు తెచ్చేవాడు ట్రెజరీకి వెళ్ళి. అవన్నీ కూర్చుని ఆ జీతాలు ఇచ్చినాడు, రూపాయి, ₹10, 10 పైసలు, 20 పైసలు బిళ్ళలు అన్నీ పెట్టుకుని వాళ్ళ జీతం అంతా క్యాలిక్యులేట్ చేసి ఆ పైసలతో సహా వాళ్ళకి ఇచ్చేవారు. వచ్చిన మీద సంతకం పెట్టించుకోండి. చాలా ఆసక్తికరంగా ఉండి చూసి 2-3 సార్లు చూశాను నేను. ఆ డబ్బులు చాలా భద్రంగా పొదుపు పెట్టుకుని ఆ నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్ము కదా అది. ఏమైనా లోకేష్ గారు చాలా అభినందనీయుడండి. ఎందుకంటే ఆ కుర్రాడు చాలా పట్టుదలగా పనిచేస్తున్నాడు. పాదయాత్రలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అసలు చాలా కాన్సన్ట్రేట్గా పనిచేస్తున్నాడు. కొంతమంది పడని వాళ్ళు పార్టీ మీద స్వపక్షంలోని విపక్షంలో కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి, కానీ ఈ విషయంలో లోకేష్ని శభాషణ తీరాలి మనం. సార్, ఇదే మరి కూటమి ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తుంటే వైసీపీ వాళ్ళు ఒకటే మనం ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వైద్య లేదు, అందట్లేదు, పేద నిరుద్యోగుల ప్రజలకి అందట్లేదు అని ఒకటేమని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు. ఎలా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడు వాళ్ళు రోధించడానికి పుట్టారు. అధికారులు ఉంటే వేధిస్తారు, అధికారం కోల్పోతే రోధిస్తారు, అంటే ఏడుస్తారు. ఇక వాళ్ళు మనం విని ఊరుకోవాలి, జాలిపడాలి. ఫీజు రీయింబర్స్మెంటు 4,000 కోట్లు పెండింగ్ పెట్టాడు అతను. ఏంటండి వీళ్ళు ఒక్కొక్కటికి కౌన్సిల్లో చెప్పాడు కదా లోకేష్ గారు, అవన్నీ ఒకటొకటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెంగరతనం ఎక్కడ బయటపడద్దంటే వాళ్ళే బొక్క పెట్టేసిన దాని గురించి మాట్లాడతారు. వాళ్ళు 4 దొబ్బులు తినేదాకా మాట్లాడతారు. బుద్ధి లేదా, మీరే చేశారు ఈ పని అన్న తర్వాత నోరు మూసుకుంటారు. అప్పుడు దాకా నా 4 నాకు పెడతాను కానీ పల్లకి ఎక్కడ ఉందంట పూర్వం ఎప్పుడో. అలాగే వాళ్ళు ఆ 4 తినేదాకా వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దాంట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా మెడికల్ కాలేజీ మొదలు పెడితే, ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు పెడితే, ఆరోగ్యశ్రీ మొదలు పెడితే వాళ్ళు గొయ్యి తీసి కప్పెట్టేసారు ఆ పథకాలు అన్నట్లని. ఒక బటన్ నొక్కితే చాలు అనుకున్నాడు. బటన్ నొక్కితే కూడా బటన్ వెంటనే నొక్కడిది, కానీ డబ్బులు వెంటనే పడి కాదు. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన అప్పులన్నీ కూడా సక్రమంగా సంక్షేమానికి వీటికి వాడితే నష్టం లేకపోనండి, దొబ్బేశారు కదా, మెయిన్ అది కదా. ఇప్పుడు అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక భయంకరమైన బాగ్దాద్ గజ దొంగలాంటి అతను ఈ చట్టం కానీ న్యాయం కానీ వ్యవస్థలు ఏది కూడా ఏం చేయలేకపోతున్నాయి అతన్ని. అది అతని అదృష్టం, మన దురదృష్టం. అతని పట్ల ఈ చట్టాలన్నీ కూడా గవక్కని ముసుకేసి పట్టుకుంటున్నాయి. ఇలా యూరోప్ వెళ్ళిపోతారంటే ఎలవై బాబు అంటున్నారు, నేను రానండి అంటే సర్లే అంటున్నారు. అతను ప్రత్యేకమైన వ్యక్తే, అతను మనలాంటి వ్యక్తి కాదు. అంటే హ్యూమన్ బిహేవియర్ అతనిలో ఉండదు.
అలాగే చట్టాలు కూడా అతనికి ప్రత్యేకంగా ఉన్నాయి. సెపరేట్గా అతనికి వెసులుబాట్లు కల్పిస్తాయి. ఈ దేశంలో ఎవరికి లేని వెసులుబాటు అతనికి ఉంది. అది అతని జాతకం అంతే. ఏం చేస్తారు, రాత్రులు వాళ్ళ నాన్నతో మాట్లాడగలిగినాడు అతను, మనం మాట్లాడగలమా మన వాళ్ళతోటి? అలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి అతనిలో. గాల్లో చూసి నవ్వుకుంటాడు, ఇలాంటివన్నీ పైకి చూస్తాడు, ఎందుకు జనం ఎవరు లేని కూడా. ఇలాంటివన్నీ అతనికి ఉన్న ప్రత్యేక లక్షణాలతో పాటు ప్రత్యేక వెసులుబాట్లు కూడా ఉన్నాయి. ఇక మనం అతను పట్టించుకుంటూ మానేస్తే మనకు ఆరోగ్యం, అతని గురించి ఎక్కువ చెప్తే మనకు మానసిక అతనికి ఎలాగే పోయింది, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అదే అసెంబ్లీకి వెళ్ళకుండా యూరోప్ వెళ్ళిపోవటం ఏంటి సార్? అదే సమస్యలు తీర్చకుండా. మీకు అతను ఒక విచిత్రమైన జీవితం అండి, విచిత్రమైన జన్మ అది. అతను అసలు ఆలోచన విధానం, ఇప్పుడు అసెంబ్లీకి రానన్నాడు, ప్రతిపక్ష హోదా ఎత్తనే కానీ కోర్టుకి వెళ్ళాడు. ఈ లోపల కోర్టు నువ్వు అందాక అసెంబ్లీకి వెళ్ళి కూర్చో ఇది తెలిసిదాకా అంటే ఏం చేస్తాడు? అలాగ అంటారేమో నువ్వు యూరప్ పోతున్నాడు. అర్థమైంది మీకు? కోర్టు నుంచి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా నువ్వు ఇవన్నీ చూస్తావు, ముందు అందాక అసెంబ్లీకి వెళ్ళేవా, నువ్వు అటెండెన్స్ చూపించు అన్నారనుకో, ఎలా అడుగుతారేమో అని పోతున్నాడు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.